హలో ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా న్యాచురల్గానే మనం షాంపూ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా న్యాచురల్గానే ఇలా మీరు షాంపూ అనేది ట్రై చేయండి. చాలా చక్కగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మన హెయిర్ అనేది లాంగ్గా, స్ట్రాంగ్గా, సిల్కీగా, షైనీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ షాంపూ అనేది ఎలా ప్రిపేర్ చేస్తామని చూపిస్తాను. అంతకన్నా ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. దీనికోసం ముందుగా 3 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే తీసుకున్నానండి. అలాగే పావు కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకున్నాను. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేవి ఇక్కడ మీకు వీడియోలో చెప్తాను. ఇప్పుడు ముందుగా ఏమేవి మనం యూజ్ చేస్తున్నాం అనేది మాత్రం ఇక్కడ చూపిస్తున్నానండి. ఇలా ఒక బౌల్లో అయితే వేసుకున్నాక, ఒక గిన్నెలో వేసుకున్నా పర్వాలేదు, 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే మనము మందార పువ్వులు అలాగే మందార ఆకులు కూడా యూజ్ చేస్తున్నానండి. ఇలా ఇందులోనే వేసుకొని మరొకసారి లైట్గా ఇలా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక మనము ఇది గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇది మీరు బాయిల్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ అలాగే మెంతులు అయితే యూజ్ చేసాం కాబట్టి ఇలా మనము ఒక 5 మినిట్స్ ఇలాగా బాయిల్ చేసుకున్నామంటే చాలా చక్కగా వస్తుంది. ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. మీరు కావాలి అనుకుంటే మెంతులు అనేది నానబెట్టేసుకున్నా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఇలా అయితే నేను తీసుకున్నానండి. చూస్తున్నారా, చాలా చక్కగా మనకి ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది సపరేట్ అయిపోతుంది. చాలా బాగా వస్తుంది. చూస్తున్నారా, మందార పువ్వులు కూడా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఈ రకంగా ఒక 5 మినిట్స్ మనం బాగా బాయిల్ అవనిచ్చాక ఇది మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. అలాగే దేనివల్ల ఏంటి బెనిఫిట్స్ అని నేను చెప్పలేదు కదండి. మెంతులు, ముందుగా మనం మెంతులు యూజ్ చేసాం కాబట్టి మెంతులు అనేది మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా, లాంగ్గా, షైనీ అండ్ సిల్కీగా చేయడానికి, అదేవిధంగా మన హెయిర్ అనేది గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే గ్రే హెయిర్, చాలా మందికి గ్రే హెయిర్ అవుతుంటాయి కదా, వాటిని కూడా తగ్గించి బ్లాక్గా మార్చడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇందులో నికోటిన్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. అలాగే ఇందులోనే లిసిథిన్ కూడా ఎక్కువగా ఉందండి. దానివల్ల మన హెయిర్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అనేది మన హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా చేయడానికి, అలాగే సిల్కీ అండ్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే ఇందులోని విటమిన్ ఈ, విటమిన్ B6 అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఫ్లాక్స్ సీడ్స్ అనేది యూజ్ చేయండి. అలాగే ఇందులోని మెగ్నీషియం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా మంది ఏంటి అక్క ఫ్లాక్స్ సీడ్ అంటే ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. దీనికి అవిసె గింజలు అంటారండి. తెలుగులో అయితే అవిసె గింజలు అంటారు. మీకు బయట స్టోర్లో కానీ లేదంటే ఆన్లైన్లో అయినా దొరుకుతుంది. ఒకసారి చెక్ చేసేయండి. చూస్తున్నారా, ఎంత చక్కగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదండి. ఇలా ఒక 5 మినిట్స్ మీద ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకుందాము. ఆ లోపల ఇది కొంచెం చల్లారే లోపల మనము అలోవెరా అనేది కట్ చేసుకుంటున్నానండి. అలోవెరా అనేది నేను ఫ్రెష్గా తీసుకున్నాను. మీ దగ్గర ఇలా అలోవెరా ఉంటే యూజ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. కానీ ఉంటే గనక తప్పకుండా యూజ్ చేయండి. మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ప్రతి ఒక్కటి కూడా దేనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ జస్ట్ వీడియో అనేది మీకు ఏమేమి యూజ్ చేస్తున్నాను అనేది ముందుగా చెప్తున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఏంటి యూజ్ చేశాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఇందులోనే మందార పువ్వులు అలాగే మందార ఆకులు అనేది యూజ్ చేసాం కదండి. ఇవి కూడా మన హెయిర్ గ్రోత్కి, అలాగే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి, హెయిర్ ఫాల్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అదేవిధంగా ఇది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది బ్లాక్గా మార్చడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మందికి గ్రే హెయిర్ అలాగే వైట్ హెయిర్ అనేది వస్తుంటాయి. అలాంటి వారికి ఇది మీరు నార్మల్గా పేస్ట్లో అయినా యూజ్ చేయొచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా అలోవెరా అనేది సైడ్ ఉన్న ముళ్ళలు అనేవి తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకున్నానండి. అదేవిధంగా ఇక్కడ 1 కప్పులో కరివేపాకు తీసుకున్నానండి. ఇలా కరివేపాకు అనేది 1 కప్పులో అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇలా ఇందులో మిక్సీ జార్లో అయితే నేను కరివేపాకు అదేవిధంగా ఫ్రెష్ అలోవెరా వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి మెంతులు అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అనేవి, అది కూడా ఇందులోనే వేసేసుకోండి. జస్ట్ కొంచెం చల్లారిపోయింది, అందుకని ఇందులోనే వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్సీ అయితే వేసేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ లాగా అయితే వేసుకోవాలండి. ఇంకా మెయిన్గా ఇందులో చెప్పాల్సిన విషయం ఏంటంటే చల్లనీళ్ళు అసలు యాడ్ చేయకూడదు. హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. మీరు వాటర్ వేసుకోవాలి అనుకుంటే కనుక హాట్ వాటర్ వేసుకోండి, కానీ ఇందులో చల్లనీళ్ళు వేయకండి. ఎందుకంటే చాలా తొందరగా పాడైపోతుందండి షాంపూ అనేది. అందుకని ఇందులో చల్లనీళ్ళు అనేది అస్సలు యాడ్ చేయకండి. హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలనుకుంటే
వేసుకోండి. అలాగే అలోవెరా అండి, అలోవెరా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే అలోవెరా అనేది మన స్కిన్కి కాదండి, మన హెయిర్కి కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. మన హెయిర్ అనేది తక్కువ టైంలోనే మంచిగా గ్రోత్ ఉండాలి అంటే కనుక అలోవెరా అనేది మంచి సొల్యూషన్. ఎందుకంటే ఇందులో చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మన హెయిర్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా ఇందులోనే కరివేపాకు అనేది యూజ్ చేస్తాం కాబట్టి కరివేపాకు కూడా మన హెయిర్కి చాలా మంచి గ్రోత్ ఇవ్వడానికి, హెయిర్ స్ట్రాంగ్గా లాంగ్గా షైనీగా ఉండడానికి, అదేవిధంగా మన హెయిర్ అనేది తొందరగా వైట్ హెయిర్ని తగ్గించడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారా, ఇలా ఒక స్ట్రైనర్ కానీ లేదు అనుకుంటే ఒక క్లాత్ కానీ తీసుకొని ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలండి. మీరు ఎక్కువగా అయితే క్లాత్తోనే మీరు స్ట్రైన్ చేసేసుకోండి. ఎందుకంటే మన షాంపూ అయితే యూజ్ చేస్తుంటాం కదా, అప్పుడప్పుడు పిప్పులా రాకుండా ఇలా మనకి స్మూత్గా వచ్చిందంటే చాలా బాగా మనము బయటన తెచ్చుకున్న షాంపూ లాగే అనిపిస్తుంది. లేదంటే మీరు స్ట్రైనర్తో చేస్తే అంత బాగా రాదు. ఇంకొకటి ఏంటంటే పిప్పులా అయితే వస్తుందండి. అందుకనే ఇలా క్లాత్తో అయితే స్ట్రైన్ చేసేసుకోండి. అలాగే ఇక్కడ నేను మొత్తాన్ని స్ట్రైన్ చేసేసుకున్నానండి. స్ట్రైన్ చేసేసుకున్నాకైతే ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారా ఎంత బాగా క్రీమీగా అయితే వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులోనే నేను షాంపూ బేస్ అయితే యూజ్ చేస్తున్నాను. షాంపూ బేస్ అనేది మన హెయిర్ అనేది మనకి కన్సిస్టెన్సీ అనేది బయటన తెచ్చుకున్న షాంపూ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రావడానికి ఇక్కడ నేను షాంపూ బేస్ అయితే యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే మనం శికాకాయ అలాగే కుంకుడుకాయ వేసుకుంటాం కదండి, అలా అయినా మీరు వేసుకోవచ్చు. ఇలా షాంపూ బేస్ అనేది యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఫ్రీ కెమికల్ ఉన్న షాంపూ బేస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో ఎలాంటి కెమికల్ అనేది యాడ్ చేసి ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం న్యాచురల్గా ఇంట్లో సోప్ అనేది చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు, సోప్ బేస్తో ఎలాంటి కెమికల్ లేని సోప్ బేస్ అయితే యూజ్ చేసి ఎలా చేస్తామో ఇది కూడా అలాగే అండి. ఎలాంటి కెమికల్ లేని షాంపూ బేస్ అండి ఇది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు, చాలా మంచిగా యూజ్ అవుతుంది. మనం ఇంట్లోనే ఈజీగా న్యాచురల్గా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం బయటన కొన్న షాంపూ లాగానే ఈజీగా చేసుకోవచ్చు అండి. అలాగే ఇందులోనే స్మెల్ కోసం లావెండర్ ఎసెన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు, సోపుల్లో కూడా చాలా మంది అడుగుతున్నారండి, ఏంటక్క ఇందులో మీరు చూపించడం లేదు, ఏదో ఒక ఎసెన్స్ అనేది మంచి ఎసెన్స్ చూపించవచ్చు కదా అని అంటున్నారు. ఇదైతే ఫస్ట్ టైం అండి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా వేరేగా ఫ్లేవర్స్ అని ఉంటుంది, మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. మీకు అమెజాన్లో కానీ మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఈ సోప్ బేస్ అయినా కానివ్వండి, షాంపూ బేస్ అయినా కానివ్వండి, లేదు అనుకుంటే ఇలా లావెండర్ ఎసెన్స్ కానీ ఏదో ఒక ఎసెన్స్ కానీ మీకు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుందండి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే ఇదే తీసుకోవాలి అనేది రికమెండ్ చేయడం లేదు, మీకు నచ్చిందైతే మీరు తీసుకోవచ్చు. అలాగే ఒక బాటిల్ అయితే తీసుకుని బాటిల్లో అయితే వేసుకుంటున్నానండి. ఈ షాంపూ అనేది ప్రిపేర్ చేసుకున్న షాంపూ అనేది మీకు నచ్చిన బాటిల్లో అయితే వేసుకుని మీరు స్టోర్ చేసేసుకోవచ్చు అండి. అలా నేను కొంచెం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువనే చేసుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు అని నేను అలాగా క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువనే చేశాను. మీరు ఫస్ట్ టైం కనుక ట్రై చేస్తుంటే కొంచెం క్వాంటిటీ అనేది తక్కువగా ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే మళ్ళీ మీరు చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇలా అయితే బాటిల్లో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా ఇది ఇలా ప్రిపేర్ చేయగానే మీరు బాటిల్లో కానీ ఎందులో కానీ మీరు స్టోర్ చేసేయండి. ఎందుకంటే గాలికి బయటన ఉంచేయకండి, ఎందుకంటే మీకు ఇది గట్టిగా అయిపోతుంది. అందుకనే ఇది మీరు స్టోర్ చేసేయండి. అలాగే ఇంకొకటి యూజ్ చేసే ముందు ఒకసారి షేక్ చేసి తర్వాత యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. చూస్తున్నారా, మరొక బాటిల్లో కూడా నేనైతే ఈ షాంపూ అనేది వేసుకుంటున్నాను. చూస్తున్నారా, మన ఛానల్లో ఆల్రెడీ చాలా బ్యూటీ టిప్స్ అలాగే హోమ్ రెమెడీస్ అనేది చాలా ఉన్నాయండి, చూడాలనుకుంటే చెక్ చేసేయండి. చూస్తున్నారా, సోప్ అనేది ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు, అలాగే మనం ఇంట్లోనే చేసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. నేను ఇక్కడ హ్యాండ్ మీద అయితే యూజ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా నొరగ వచ్చేస్తుంది, చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.